నువ్వు పుట్టకముందే అతని వల్ల నష్టపోయిందాన్నిరా. అతనేంటో అందరికన్నా నాకే ఎక్కువ తెలుసు. అదే ఎలా అని అడుగుతున్నాను. అడ్డదారులు నా జీవితంలోకొచ్చిన నా భర్త అతని వల్ల ప్రేమనే పదాన్ని మర్చిపోయాను. ఒక యంత్రంలా బతికాను. అందుకే నేనెప్పుడూ నీకు అమ్మలా కనిపించలేదు. చాలు. నా తండ్రిని నాకు పరిచయం చేయడానికి నీకు కొన్ని సంవత్సరాలు పట్టింది. అది తప్పలేదు కాబట్టి తప్పనిసరి చెప్పా. నాకు నా తండ్రి దొరికాడు. ఇన్నేళ్ళు నేను వెతుక్కున్న ప్రేమ నాకు దొరికింది. ఇంక నువ్వు నాకు అవసరం లేదు. ఆయన నా తండ్రి అని తెలియకముందే నీతో ఆయన్ని మాట పడనివ్వలేదు. నా తండ్రి అని తెలిసాక ఇంక నువ్వేం చేయలేవు. వెళ్ళిపో. అతని అసలు రూపం తెలిసిన రోజు నువ్వే వస్తా. చెడి, మర్యాదగా నా నీళ్ళని నాకు అప్పగించు. నీలా? నీలా? అసలెవరి నీలా? నాకన్నా ఎక్కువ అని వచ్చావే. కన్న కొడుకు కన్నా ఎక్కువైనా ఆ నీల ఎవరు? చెప్పు తులసి. నేను తండ్రిని చెప్పావు. ఆ నీలెవరో కూడా చెప్పేయి. పాణికి నువ్వేంటో పూర్తిగా అర్థమవుతుంది. చెప్పు, ఎవరా నీల? ఎందుకు తన కోసం ఇంతగా పాకులాడుతున్నావు? కన్న కొడుకు కట్టుకున్న భర్త కన్నా ఎక్కువైన ఆ నీల ఎవరు? ఏమీ కాని దానికోసం ఎందుకింత తాపత్రయం? ఏమీ కాని పరాయిది కాదురా నీల. అది నా కూతురు, నీకు అక్క. అక్క? అక్క మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్తుంది పాణి? నువ్వు నా రక్తం, ఆ రక్తం నాది కాదు. అంటే నాకన్నా ముందు నీ తల్లి చేసిన తప్పుకు పుట్టిందది. అయినా పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్నాను. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఇంకా ఎందుకు ఆ కోపం? తప్పు చేశావు కాబట్టే కన్న కొడుకు దగ్గర కూడా తల్లిలో ఉండలేకపోయా. ఇందుకేనా ఇన్నేళ్లు నాకు సమాధానం చెప్పకుండా బతికావు? ఇన్నేళ్ళు తల్లి నేనే అర్థం చేసుకోలేకపోతున్నానన్న బాధ ఉండేది. ఏ రోజైనా నా తల్లి ప్రేమ నాకు దక్కకపోతుందన్న ఆశ ఉండేది.
ఆ ఆశ ఈ రోజుతో చచ్చిపోయింది. ఇన్ని రోజులు తల్లిగా తప్పుకొని తిరిగావు అనుకున్నాను. నువ్వే తప్పు అని ఇప్పుడు అర్థమైంది. నువ్వు నా తల్లివని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. పాణి పాణి వాడి మాటలు నమ్మదురా. నేను చెప్పేది విను. ఆపు. ఇంకా ఏం చెప్పారు? పద. పాణి పాణి నా మాట విను. పాణి పాణి నా మాట వినురా. పాణి పాణి నేను చెప్పేది విను. పాణి ప్లీజ్. పాణి ఇంకెప్పుడు నా కంటికి కనిపించకు. కనిపించావు ఈసారి నీ ప్రాణం తీస్తాను. అమ్మవే కాదనుకున్నాను, ఆడదానివే కాదని ఇప్పుడు అర్థమైంది. ఛీ! చూసావా తులసి, ఆ రోజు మంచిగా చెప్పాను, నాతో కలిసి బతికే ఛాన్స్ ఇచ్చాను. చీపు అన్నావు, ఛాలెంజ్ చేశావు. ఇప్పుడేమైంది? జేడి మీద గెలవడం అంత సులభం కాదని అర్థమైందా? నువ్వు వేసే ప్రతి అడుగు తప్పటడుగు చేశాను. కన్న కొడుకుతోనే చీ అనిపించాను, కన్న కూతురే కత్తి దూసేలా చేశాను. ఈరోజు నువ్వు ఒంటరి దానివి, నీదంటూ నీ దగ్గర ఏమీ లేదు. ఈసారి నువ్వు నీ కూతురుకి కనిపించినా నా కొడుకుకి కనిపించినా నేను చెయ్యాల్సిన పనేం లేదు. వాళ్ళేం చేస్తారో నీకు చెప్పాల్సిన పని లేదు. అలా మాట్లాడేశా? నిజమేగా మాట్లాడాను. ఏది నిజం? తల్లి తప్పు చేసింది అంటే నమ్మి నిలదీయటమేనా? తప్పు చేసింది కాబట్టేగా మౌనంగా ఉంది. అన్నీ మాట్లాడుతుంటే నా తప్పు లేదని ఒక్క మాట అనగలిగిందా? అంటే అర్థం ఏంటి? తప్పు చేసిందనేగా. పాని, ప్రతి మాటకి 10 అర్థాలుంటాయి. అర్థం చేసుకున్న దాన్ని బట్టి అది తప్పో ఒప్పో తెలుస్తుంది. ఇన్నేళ్ళు ఆ క్లారిటీ లేకనే ఏం మాట్లాడలేదు. ఈ రోజుతో అర్థం అయిపోయింది. ఏమర్థమైంది పాని? అభిమానిస్తున్నావు కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి మాట నీకు నిజమనిపించింది. మొదటి నుంచి ద్వేషిస్తున్నావు కాబట్టి తులసి చెప్పిన నిజం కూడా నీకు అబద్ధంలానే అనిపించింది. ఏం నిజం చెప్పింది? నా తండ్రిని తండ్రి అని చెప్పిందా? నీల ఎవరు అంటే నిలదీసేదాకా నా కూతురని చెప్పిందా? ఈ నీళ్లలో తన జీవితంలో మరొకరున్నారు,
తనకి మరో కూతురుందని చెప్పిందా? దాన్ని బట్టి అర్థం కాలేదా? తప్పు చేసింది కాబట్టే కన్న కొడుకుతో కూడా ప్రేమగా ఉండలేకపోయిందని. ఆడదాని మీద నింద వేసి మగాడు దర్జాగా తిరగటం ఈరోజు కొత్త విషయమేం కాదు పాని. తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి కట్టుకున్న దాని మీద ఆ తప్పును వేయటం ప్రతి మగాడు చేసేదే. ఆడదానివి కాబట్టి, అభిమానిస్తున్నావు కాబట్టి నువ్వు సమర్థించొచ్చు. నేను సమర్థించలేను. నా మనసుకు సర్ది చెప్పుకోలేను. తప్పు చేసిన తల్లిని క్షమించేంత గొప్ప మనసు నాకు లేదు. అలాంటి తల్లి నాకు అవసరం లేదు. మా నాన్న దొరికాడు. నేనెదురు చూసిన ప్రేమ దొరికింది. నాకు చాలు, చాలు. పాణి, నేనే నీ తండ్రినని ఇన్నాళ్ళు నీకెందుకు చెప్పలేదు? అర్థమైందా? ఆ రోజు నిన్ను చూడగానే నేనెందుకంత ఎగ్జైట్ అయ్యానో, నా క్యాబిన్లోకి తీసుకెళ్ళి నా చైర్ ఎందుకు ఆఫర్ చేశానో, నా ఇంట్లో నాతోనే ఉండమని ఎందుకు బతిమిలాడానో ఇప్పటికైనా అర్థమైందా? ఇందుకే నా కొడుక్కి నాది అన్న ప్రతిదీ ఇచ్చేయాలన్న ఆశ. కానీ తండ్రిని అని మాత్రం చెప్పలేకపోయాను. అంతే. ఈరోజు చెప్తున్నా, ఈ సామ్రాజ్యం మొత్తం నీది. నీ వేలు పట్టి నడిపించలేకపోయినా నువ్వు నడిచే దారిలో రెడ్ కార్పెట్ పరవాలనుకున్నా. అందుకే కోట్లు కోట్లు సంపాదించి పెట్టాను. నీ ఇష్టం, అంతా నీదే. ఎంజాయ్. నాన్నా, నానా పాణి, ఇంత ప్రేమని ఎన్నేళ్ళు మనసులోనే ఎలా దాచుకున్నారు అంకుల్? 25 సంవత్సరాలు వచ్చే వరకు పానీని మర్చిపోయి ఎలా బ్రతికారు? అదే అంకుల్, ఎలా ఉండగలిగారా అని. పాణి నా పక్కన లేకపోవచ్చమ్మా, కానీ వాడెప్పుడు ఇక్కడే ఉన్నాడు. వాడితో బతకలేకపోయినా వాడి జ్ఞాపకాలతో బతికాను. అర్థం కాలేదా? నాకు నా తండ్రి దొరికాడు. ఇన్నేళ్ళు నేను వెతుక్కున్న ప్రేమ నాకు దొరికింది. ఇంక నువ్వు నాకు అవసరం లేదు. నువ్వు నా తల్లివని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నా మాట వినరా పాణి, ప్లీజ్. పాణి, నేను చెప్పేది విను పాణి, ప్లీజ్. కన్న కొడుకుతోనే చీ అనిపించాను. కన్న కూతురే కత్తి దూసేలా చేశాను.
అరుస్తున్నావేంది? పిన్నమ్మా, ఏమైంది పిన్నమ్మా? ఏంటా కన్నీరు? ఆ రోజు నీల నిన్ను చూసి కూడా వెళ్ళిపోయిందంటే ఎందుకెళ్ళిందో అర్థం కాలేదు. కానీ ఈ రోజు అర్థమైందిరా. అంటే అంటే నువ్వు నీలం చూసావా? చూశాను. చూసావా? మాట్లాడావా? నీతోనైనా నా చెల్లి మాట్లాడిందా? నిన్ను చూసి కేవలం భయపడి పారిపోయిందిరా. అదే నన్నైతే చంపుతానని నా మీదకే వచ్చింది. నీ మీదకి రావడం ఏంటి పిన్నమ్మా? నువ్వెవరో తెలియకాట చేస్తుంటదిలే పిన్నమ్మా. చెప్పానురా, అయినా తనకు అర్థం కాలేదు. నేనేదో తప్పు చేశానన్నట్టు మాట్లాడింది. నీతో అట్ట మాట్లాడమేంది పిన్నమ్మా? అసలు ఏమైంది నేలకే? తనని కాపాడాలని మనం ఎంతగా కట్టబడతా ఉంటే మనల్ని చూసేందుకు పారిపోతుంది. దీనికంతటికీ కారణం వాడేరా. వాడి వల్లే ఇదంతా. నీల కష్టాలకి మన కష్టాలకి అన్నింటికీ కారణం వాడే. వాడా? వాడెవడు పిన్నమ్మా? వాడెవడు తెలుసా నీకు? తెలుసా? తెలుసు. అంటే నీళ్ళని దాచిపెట్టింది, నీళ్ళని కట్టబెట్టింది ఎవడో నీకు తెలిసే నువ్వు నాకు చెప్పలేదా? చెప్పినా నువ్వు చేయగలిగిందేమీ లేదు. వాడిని ఢీ కొట్టడం అంటే మాటలు కాదు బసవా. ఎవడు పిన్నమ్మా వాడు? మనల్ని నీళ్ళని కట్టబెట్టాల్సిన అవసరం వాడికెందు పిన్నమ్మా? మాట్లాడవేంది పిన్నమ్మా? చెప్పు పిన్నమ్మా, మాట్లాడు. బసవా, నా మాట విను. అవన్నీ ఇప్పుడు నీకు చెప్పే పరిస్థితిలో నేను లేన్రా. వాడు మన శత్రువు, అంతవరకే చెప్పగలను. అసలు ఎవడు పిన్నమ్మా వాడు? జగదీష్, జేడి. క్రూరత్వానికి మరో పేరు రావాడు. నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం. ఆడు ఎవడైతే ఏంది, ఏడుంటాడు చెప్పు పిన్నమ్మా. నా యల్ది తాడి మట్టలను సీల్చినట్టు సీల్చి నా సెల్లులు ఎత్తుకొస్తాను. బసవా, నీ బలం నాకు తెలుసు. నువ్వు కొండైతే వాడు పర్వతంరా. వాణ్ణి మనం ఏమీ చేయలేం. అట్టగాని సూత్తు ఊరుకుంటావా? ఊరుకోకపోతే నీలకే ప్రమాదంరా. నీలనక్కడి నుంచి తెలివిగా తప్పించాలి కాని బలంతో ఏమీ చేయలేన్రా. ప్రమాదం అంటావు, ఏదో చెయ్యాలంటావు. ఏం చేయాలో చెప్పు పిన్నమ్మా, నేను చేస్తాను. వాడి బలం మీద మనం దెబ్బ కొట్టలేం. వాడి బలహీనత మీదే మనం దెబ్బ కొట్టాలి. అలా చేస్తే వాడే నీళ్లను వదిలేస్తాడు. బలహీనత ఏంది పిన్నమ్మా?
అట్టాగే పిన్నమ్మా, నువ్వు చెప్పినట్టే చేత్తా. మైథిలి, ల్యాప్టాప్ తీసుకురా మైథిలి. నా కళ్ళజోడు ఎక్కడ పెట్టాను? ఏమైంది మైథిలి నీకు? అడగకుండానే అన్ని ఇచ్చేదానివి, అడుగుతున్నా నాకు సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. ఆడవాళ్ళంటే మీకెంత గౌరవమో కళ్ళారా చూసాక కూడా ఇంతకంటే గొప్పగా ఎలా బిహేవ్ చేస్తాను?